నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. రొట్టెల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి కుటుంబ సభ్యులు తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని రొట్టె పట్టుకున్న శ్రీధర్ రెడ్డి దంపతులు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ములుముడి కలుజుపై బ్రిడ్జిని ప్రారంభించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, కోటంరెడ్డి సోదరులపై ప్రశంసల వర్షం. మూడో రోజుకు చేరిన బారాషాహి దర్గా రొట్టెల పండుగ, భక్తులతో జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు. బారాషాహి దర్గా రొట్టెల పండుగలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని శ్రీధర్ రెడ్డి దంపతులు స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకున్నారు. పవిత్ర దర్గా తన నియోజకవర్గంలో ఉండడం తమ కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగిన రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజిత, కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి, తమ్ముడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. వారికి దర్గా కమిటీ చైర్మన్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు తమ్ముడు ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాల చెరువులోని రొట్టెను పట్టుకున్నారు. అనంతరం బారాషాహిదులను వారు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శాసనసభ్యులుగా కావాలని ఆకాంక్షిస్తూ తొలి రొట్టెను అందుకోవడం జరిగిందని, రెండవ రొట్టె రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధిపై దిశగా నడిపే విధంగా ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు. తాను గత 2 దఫాలుగా శాసనసభ్యులుగా ఉండడం జరిగిందని, 12వసారి బారాషాహి దర్గా రొట్టెల పండుగలో పాల్గొనడం జరిగిందన్నారు. పవిత్ర దర్గా తన నియోజకవర్గ పరిధిలో ఉండడం పూర్వజన్మ సుకృతం అన్నారు. బారాషాహి దర్గాను దర్శించుకోవడం అనేది కుటుంబపరంగా వస్తున్న ఒక సెంటిమెంట్ అని ఆయన తెలిపారు. సతీమణి సుజిత మాట్లాడుతూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నా బిడ్డేనన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్ర బారాషాహి దర్గా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకుని, ఎందుకంటే బారాషాహి దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారాషాహి దర్గాలో షాహిదుల్ని పవిత్ర మనసుతో, నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించేవాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె మొదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు తప్పనిసరి అని వక్తలు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం ప్రచారం నిర్వహించింది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అల్లీపురంలోని తన నివాసంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ఫిజియోథెరపీ విభాగాన్ని అత్యాధునిక పరికరాలతో ఆధునీకరించడం జరిగిందని విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు ఇందిర అన్నారు. ఆదివారం ఆమె హాస్పిటల్లో ఆధునీకరించిన ఫిజియోథెరపీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సాంకేతికతతో కూడిన పరికరాలు, అనుభవజ్ఞులైన ఫిజియోథెరపిస్టులతో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం జరిగిందని, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలతో వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం నారాయణ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ కేవలం నొప్పి తగ్గించే చికిత్స మాత్రమే కాదని, రోగి రోజువారీ జీవితంలో హుషారుగా పాల్గొనేలా చేయడమే దీని లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ప్రభావతి, డాక్టర్ హరీష్ రావులపల్లి, ఆపరేషన్స్ హెడ్ డివి రామారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం కాజీపేట బస్టాండ్ కూడలి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని నవజాత శిశువుల నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో వేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఆరోగ్య విస్తరణాధికారి బి నాగభూషణం మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 77 పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 4800 మంది పిల్లలకు పల్స్ పోలియో వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ శోభన్ బాబు, ఆరోగ్య కార్యకర్త ఎం విజయభాస్కర్, ఏఎన్ఎం ఉమా, ఆశా కార్యకర్త సులోచన ప్రజలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఐరాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రి వద్ద 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో క్రమం తప్పకుండా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం వలన రాష్ట్రంలో పిల్లలు పోలియో బారిన పడకుండా ఉన్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పోలియో బాధితుల శాతం తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంగం మండలంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, అశోక్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి ఘనంగా ప్రారంభించారు. సంగం బజార్ సెంటర్లోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పోలియో బూత్తులలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణా చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్కు తీసుకొచ్చి చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని పోలియో నిర్మూలనకు తమ వంతు సేవలందించారు. ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు. వెంజమూరు పట్టణంలోని స్థానిక వాటర్ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. వెంజమూరు మండలంలో మొత్తం 30 బూతులు ఏర్పాటు చేశామని మండల హెల్త్ ఆఫీసర్ మురళి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి, హెల్త్ ఆఫీసర్ సృజన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు కోరారు. పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలో నిలుస్తాయని, చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కోసం, పోలియో రహిత భారతదేశం కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, పట్టణ అధ్యక్షులు గోపి, బీజేపీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, హెల్త్ సూపర్వైజర్ సక్కుబాయ్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ఎంతో అవసరమని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చల్లా రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శాఖ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుముడి కలుజుపై బ్రిడ్జిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. పని ప్రారంభించిన కేవలం 6 నెలల్లోపే పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని కోటంరెడ్డి సోదరులను ప్రశంసించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. పని మొదలుపెట్టడం చాలా మంది చేస్తారని, కానీ పూర్తి చేయడం ఒక్క కోటంరెడ్డి సోదరులకే సాధ్యమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రశంసించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 83.20 లక్షలతో ములుముడి కలుజు మీద బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన కలెక్టర్కి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులతో కలిసి బ్రిడ్జిని ప్రారంభించారు. బ్రిడ్జి వల్ల ఉపయోగాలను కలెక్టర్కు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వివరించారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మీడియాతో మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ బ్రిడ్జి పూర్తవడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ములుముడి కలుజుపై బ్రిడ్జి పూర్తి చేసుకోవడం అంటే రూరల్ నియోజకవర్గంలో కలకాలం గుర్తుండిపోయే రోజని అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో జిల్లా కలెక్టర్ ఎంతో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. రూరల్ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో మునుముడి గ్రామంలో ఒక మంచి కల్వర్ట్ వేయడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల ఈ ప్రాంతంకి ఉన్న చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే 2 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. మంతా సైక్లోన్, తెత్వా సైక్లోన్. ఆ టైంలో నాతో ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గిరి గారు వచ్చి కలిశారు. చాలా ప్రాంతంలో తిరగడం జరిగింది. ఇక్కడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బంది ఉండేది. చాలా విలేజెస్లో, ఎస్పెషలీ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం ఆలోచన చేసామంటే ఈ ప్రతి సంవత్సరం ఏదో టెంపరీ వర్క్ చేయడం, వాళ్ళకి ఏదో చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఇబ్బంది పడడం తప్ప దీనికంటే మనం ఒక శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుంది ఆలోచనతో కొన్ని వర్క్స్ అప్పుడే శాంక్షన్ చేయాలి. జిల్లాలో కూడా చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మిగతా ఏరియాతో పోలిస్తే ఎమ్మెల్యే గారు కానీ, గిరి గారు కానీ దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా, నాకు తెలిసినంత వరకు 40 ఏళ్ళుగా ఈ దారి గుండా కొట్టేపాడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక అటు ఒక్క నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడంతో నిధులు శాంక్షన్ చేయించి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ ములుముడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి దాదాపు 83 లక్షల రూపాయలు. 83 లక్షల రూపాయల నిధులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు పూర్తిగా సహకారం అందించారు. ఏదైతే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో విధంగా చేయగలిగాము. ఈ ములుముడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి పూర్తి చేశామంటే దానికి హిమాంశు శుక్లా గారు, కలెక్టర్ గారు ప్రధాన కారణం అని చెప్తున్నాను. నేను కలెక్టర్ గారు మనం చేస్తూ ఉన్న ఈ యొక్క ప్రాంతంలో తరతరాలుగా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అంత సహాయం దీని విషయంలో చేశారు. 83 లక్షల రూపాయలు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజండ్ల సూచించారు. దర్గా ప్రాంగణాన్ని ఆమె పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజండ్ల ఆదివారం దర్గా ప్రాంగణాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాలు, భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, ఘాట్ ఏరియా,
భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంధం అనంతరం భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, క్యూ లైన్లో క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల విషయంలో తక్షణ స్పందనతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ నుండి సీసీ కెమెరాలు, డ్రోన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిరంతరం పరిస్థితులను గమనిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మూడో రోజు ఆదివారం రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు బారులు తీరారు. భక్తజన సందోహంతో స్వర్ణాల చెరువు కిటకిటలాడింది. భక్తులు పరస్పరం రొట్టెలు మార్చుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ విజయవంతంగా ఆదివారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ రోజు రొట్టెల పండుగ కావడంతో దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వర్ణాల చెరువులో తమ కోరికలను తీర్చుకునే విధంగా భక్తులు పరస్పరం రొట్టెలను మార్చుకున్నారు. దర్గా ప్రాంగణంలో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, ఆరోగ్య, కార్పొరేషన్, విద్యుత్ తదితర ముఖ్య శాఖలన్నీ అన్ని వసతులు కల్పిస్తూ సేవలందిస్తున్నారు. ముఖ్యంగా పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు రొట్టెల పండుగను పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి బారాషాహిదులకు వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రొట్టెల పండుగ నెల్లూరు వాసులకి ఎంతో గర్వకారణమని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. కులాలకతీతంగా మత సామరస్యాన్ని తెలిపే గొప్ప పుణ్యక్షేత్రం బారాషాహి దర్గా అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పవిత్ర బారాషాహి దర్గాని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడాలని, అభివృద్ధి చెందాలని ఆ అల్లాను కోరుకున్నట్లు తెలిపారు. 2014కు ముందు దర్గాను దర్శించిన వారు రొట్టెల పండుగ సందర్భంగా 4 లక్షలు ఉండేవారని నేడు 18 లక్షలకు చేరుకున్నారన్నారు. కారణం కేవలం మౌలిక వసతుల కల్పనతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎంతో ఉందని ఆయన తెలిపారు. బారాషాహి దర్గా నెల్లూరులో ఉండడం నెల్లూరు వాసులకు ఎంతో గర్వకారణమని, అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రమని ఆయన కొనియాడారు. అజీజ్ మాట్లాడుతూ బారాషాహి దర్గాలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించనున్నామని, ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏవైనా ఉంటే వాటిపై విశదీకరించి రానున్న రోజుల్లో వాటిని తిరిగి జరగనివ్వకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్, సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అది నెల్లూరు జిల్లాకి కాదు, రాష్ట్రానికి, దేశంలో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఒక మతానికి సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వస్తారు.
మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం ఇది బారాషాహి దర్గా. ఇది 2014కు ముందు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్ళు. నిన్నటి దాకా 14 లక్షలు, ఇప్పుడు ఈ సంవత్సరం 18 లక్షలు దాటిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఘాట్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వీటన్నిటికీ కారణం మేయర్గా అజీజ్ భాయ్, ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అజీజ్ భాయ్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం, మంత్రి నారాయణ గారి సహకారంతో అజీజ్ భాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వసతులు పెంచారు. వచ్చిన లక్షల మందికి టాయిలెట్లు, వందల టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు 18 లక్షల మంది భక్తులు మా జిల్లాలో మా బారాషాహి దర్గాకి వచ్చే పరిస్థితి రావటం, మేమందరం నెల్లూరులో పుట్టడం, బారాషాహి దర్గా ఇక్కడ ఉండటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీలు, నీట్, టెట్ వంటి పరీక్షలు రద్దు తప్ప ఏముందని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా వేల కోట్ల దొంగతనాలు, నీట్, టెట్ పరీక్షల రద్దు తప్ప భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు పడలేదని అన్నారు. రామ మందిరంలో 200 కోట్ల దొంగతనం జరిగితే ప్రధానమంత్రి గాని, రక్షణ మంత్రి గాని స్పందించలేదని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని మాట్లాడడం లేదని, కల్తీ నెయ్యితో అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదో తెలిపాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవతల రాజధానిగా చెప్పుకునే అమరావతిని ఫ్రీ జోన్ గా చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన టిట్కో గృహాలను జాతికి అంకితం చేస్తామని చెప్పిన నాయకులు ఏమైపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్రాగునీరు లేని గ్రామాలు కోకొల్లలుగా ఉన్నా బెల్ట్ షాపులు మాత్రం ప్రతి గ్రామంలోకి వెళ్లగానే దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి, ఏఐటియుసి నాయకులు, సూలూరుపేట నియోజకవర్గం పరిశీలకులు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమావేశాల్లో చేనేత కార్మికులకు అండగా కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నటువంటి పోరాటాల గురించి, వారితో కలిసి సాగించాల్సిన పోరాటాల గురించి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే పిల్లలమర్రి నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, సరే మా మురళి గారు మీకు అందరికీ పరిచయం, జిల్లా సెక్రటరీ. ఫ్రెండ్స్, దేశంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. దానిపైన విచారణ జరపాలని చెప్పేసి, దీనికి బాధ్యులైన వారిని మేము శిక్షించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వీలైతే ప్రధానమంత్రి కూడా ఇందులో భాగస్వామి అనే దాంట్లో భాగంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిది సీమైన కుట్టదనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి పిల్ల జల్లా లేనటువంటి బైరాగులు ఉన్నటువంటిది, మాకేం డబ్బులు అవసరం లేదని చెప్పి ప్రకటించుకున్న ప్రభుత్వం దగ్గరనే ఇన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినప్పుడు దానికి జవాబు చెప్పాల్సింది కూడా వారేనని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించి పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో అనంత్ అంబానీకి స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం అందజేశారు. నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఫిజియోథెరపీ సేవల్లో మరో అడుగు ముందుకేసిందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు ఇందిర అన్నారు. హాస్పిటల్లో ఆధునీకరించిన ఫిజియోథెరపీ విభాగాన్ని వైద్యులతో కలిసి ఆమె ప్రారంభించారు. నారాయణ హాస్పిటల్స్ నిరుపేదలకు ఎంతో అండగా నిలుస్తుందని చెప్పారు పొంగూరు ఇందిర.
రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ఫిజియోథెరపీ విభాగాన్ని అత్యాధునిక పరికరాలతో ఆధునీకరించడం జరిగిందని విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు ఇందిర అన్నారు. ఆదివారం ఆమె హాస్పిటల్లో ఆధునీకరించిన ఫిజియోథెరపీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సాంకేతికతతో కూడిన పరికరాలు, అనుభవజ్ఞులైన ఫిజియోథెరపిస్టులతో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం జరిగిందని, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలతో వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం నారాయణ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ కేవలం నొప్పి తగ్గించే చికిత్స మాత్రమే కాదని, రోగి రోజువారీ జీవితంలో హుషారుగా పాల్గొనేలా చేయడమే దీని లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ప్రభావతి, డాక్టర్ హరీష్ రావులపల్లి, ఆపరేషన్స్ హెడ్ డివి రామారావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో పోలీసులు సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని, మరింత మెరుగైన సేవలు అందించాలని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి సూచించారు. పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, స్టేషన్ విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తనిఖీల అనంతరం స్టేషన్ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారాయుడు, ఎస్ఐ అన్సర్ బాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ మామూలుగా సాధారణంగా విజిట్లు లాగానే జనరల్ విజిట్లు ఈరోజు రావడం జరిగింది. విజిట్ చేశాము. అలాగే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కూడా డిస్కస్ చేసి కేసులు, ఇంపార్టెంట్ కేసెస్, గ్రేవ్ కేసెస్ ఏమన్నా అవి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అలాగే ఈ మెన్కి సంబంధించిన, మా స్టాఫ్ సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడతాము. అలాగే షార్టేజ్ ఆఫ్ మెన్ అని అన్నారు, దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే ఇచ్చారు. ఇంకా ఈ బైఫర్కేషన్ ఇష్యూ అన్నీ ఉన్నాయి కాబట్టి అది అయిన వెంటనే అది కూడా సాల్వ్ చేస్తారు ఎస్పీ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అడిషనల్ ఎస్పీ ప్లస్ మదనపల్లి సబ్ డివిజన్ కూడా ఇన్ఛార్జ్ కాబట్టి అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కొందరు మహిళలు కస్టమర్లుగా వచ్చి చీరలు దొంగిలించిన సంఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా అనుమానితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో చీరల చోరీ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్ల మాదిరిగా దుకాణంలోకి వచ్చిన కొందరు అనుమానిత వ్యక్తులు సిబ్బంది దృష్టిని మళ్లించి ఆ సమయంలో చీరలను అపహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన స్థానిక వ్యాపారుల్లో ఆందోళన కలిగించింది. కొంగులు కొన్ని కేసులు ఆలోచిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రొట్టెల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి కుటుంబ సభ్యులు తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని రొట్టె పట్టుకున్న శ్రీధర్ రెడ్డి దంపతులు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ములుముడి కలుజుపై బ్రిడ్జిని ప్రారంభించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, కోటంరెడ్డి సోదరులపై ప్రశంసల వర్షం. మూడో రోజుకు చేరిన బారాషాహి దర్గా రొట్టెల పండుగ, భక్తులతో జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.